వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ LM A to Z బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము నలుగురం వచ్చినాము. చిన్నట్టు కూడా ఏం చేస్తున్నావు? దేనికోసం తెలుసా? తర్వాత చెప్తా. ఒక డిజైన్ ఇద్దాం అయితే ట్రై చేస్తున్నాం మేము, అది ఏమైతే చూద్దాం ఇప్పుడు. మీరు అనుకున్నట్టు వస్తాయా? వస్తాయి, అయిన తర్వాత చూపిస్తా కదా. ఇగో నీడిల్ గుచ్చుకుంది, నీడిల్ గుచ్చుకుంది. చూపి, బ్లడ్ వస్తుంది. మరేమత్తా పానీపూరి తిని చాలా రోజులు అవుతుంది అని మా అత్తతో కలిసి అన్ని పనులు అయిపోయిన తర్వాత పానీపూరి తినడానికి వెళ్ళాము. ఇక్కడే దగ్గరే అని చాలా దూరమే నడిచాము. ఇంకా తినేసి ఇంటికి వచ్చాము. అమ్మమ్మ వంట చేసింది మా కోసం, తినకపోతే బాధపడుతుంది అనేసి లైట్గా తిన్నాం అందరం. ఇక మసాలా పప్పు అమ్మమ్మ బాగా ఇస్తుంది, మసాలా పప్పు సూపర్ ఇస్తుంది. ఇంకా చిన్న పిల్లలే మనం తినిపించడానికి, చిన్న పిల్లలే. బో ఇటురావెనా గాజు బొమ్మ, నేనే నాన్న అమ్మ. మీకు ఆల్రెడీ ఇప్పటికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత, నేను ఎక్కడున్నా, ఏం చేసినా, అసలు ఎక్కడికి వెళ్ళినా అనేసి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎందుకంటే అమ్మమ్మ పిలిస్తే ఎవరైనా రాకుండా ఉండలేరు కదా. సో నేను అమ్మమ్మ పిలిచింది అనేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అసలు అమ్మమ్మ ఎందుకు పిలిచింది అండ్ నేను ఎందుకు వచ్చిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని మీకున్న అన్ని డౌట్స్కి ముందు ముందు వీడియోస్లో క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటి వరకు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో అయితే వ్యూస్ ఎక్కువనే వస్తున్నాయి వీడియోకి, బట్ సబ్స్క్రైబర్స్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా? వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇలాంటి మంచి మంచి వీడియోస్, నా మెమోరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను తప్పకుండా. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. So total decoration credit goes to Chinnu.
సో ఈరోజు అసలు బ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ అండ్ లక్ష్మీదేవి పూజ. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. మా మమ్మీ వాళ్ళు, చెల్లి వాళ్ళు, ఇంకా అందరు చుట్టాలు కూడా వస్తున్నారు. మీకు అందరినీ చూపిస్తాను. సో ఇప్పుడైతే పీట రెడీ చేసేసాము. ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడైతే పీట రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము రెడీ అవ్వడం మిగిలింది. సో చిన్న చిన్న వర్క్ ఉంది. ఆ చిన్న చిన్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోదాం. ఏం చేస్తున్నావు అత్తమ్మా? గట్టి చెప్పు. స్టార్ట్ చేసినావా? చేస్తున్నా. దేనికి పిన్ని? శుక్రవారం దేవునికా? సో అన్ని రెడీ అయిపోయాయి. ఇంకా మనం రెడీ అవ్వడం లేదు. సో రెడీ అయ్యాక కలుద్దాం. మేమైతే ఇలా రెడీ అయిపోయాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీనిత్యం భవావాద్యస్య సంగతే దరిద్ర ఉన్మాకార్యం విష్ణురస్వస్య వాగినః ప్రణోకాకాప్రాయగుంసితారసత్ శుక్రమసి జ్యోతిషి తేజోషి దేవసహితోత్మనా ప్రతిదినపేతరోసోస్త్రియశ్చక్తిభిః మధువాతారతైన మధుక్షరం సింధవః మాధుర సంతోషం ముదక్తం సదం యానాయ స్వాహా ముదానాయ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే కృష్ణపత్న్యై చ ధీమహి తన్నః రుక్మిణీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విష్ణుపత్న్యై చ ధీమహి తన్నః లక్ష్మీ ప్రచోదయాత్. ఓం త్రిమహామంత్రద్యోతాభ్య నమః. దివ్య కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజాంతరం ధర్శయామి.
ఓం దాతాపరస్తాద్యముదిజహార శుక్రపేతస్సస్రః త్వమేవం విద్వానమృదేవ నాన్యః పందాయతే నమస్తే సత్యనారాయణ స్వామ్యమహం సువర్ణ దివ్య రథకథ ఆరంభః. సనాతనుడగు శ్రీమన్నారాయణమూర్తి కలియుగమున అనేక రూపములు పొంది భక్తులకందరికీ కోరికలు తీర్చునను వ్రతము చేయకున్నను ఎవరైనా వ్రతము చేయించిన చూచినను చివరకు కథను వినను శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన సకల పాపములు తొలగిపోవును. ఇది శ్రీ సాంధ్యరేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయః. రమా సహిత సత్యనారాయణ భగవానికి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులివరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులివరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులివరమ్మా. నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మా. మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మా. క్షీరాభిషేకాంతరేణ శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రాయుధం సమర్పయామి. తదభావ్యక్షాన్ సమర్పయామి. నిత్యోపరీతం సమర్పయామి. ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ. ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు. ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ. పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి పొగ్గల పాల వెళ్ళి. పువ్వుల పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లుమని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ. ఈశ్వర దోషిని మాయవిదారిణి మహేశ్వర దోషిని ప్రణవస్వరూపిణి అంబ భవాని. చూడండి
పిన్ని బాగున్నావా? కనిపించలే నేను అప్పుడు అడిగినా నిన్నే. పెద్దమ్మ యూట్యూబ్ లో పెడతాది. యూట్యూబ్ ఛానల్ కదా చూడాలి. చూడలే ఏం తింటున్నావు? పెరుగన్నం. లడ్డు అయ్యా తీసుకోనా? మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు. కలలేనా కన్నీరేనా తేనెటీగలాగా కుట్టి తీపి మంట రేపుతావు. పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు. నేనేనా నీ రూపేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా, చేరువైనా దూరమైనా ఆనందమేనా. ఈ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ. సో ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది సత్యనారాయణ పూజ. అయితే అందరూ తినేసి భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు చుట్టాలందరూ. సో చాలా హ్యాపీగా జరిగిపోయింది సత్యనారాయణ పూజ. అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ అన్ని మీకు అందాలనుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.